5 నుంచి 12 వరకు పోలీసులకు ఇష్టమైతే మా వాళ్ళని అడగకునే మాట ఇచ్చాను. నేను మా వాళ్ళని అడగలే. నేను చిన్నోడిని. మా వాళ్ళ లోపల చాలా పెద్దోళ్ళు ఉన్నారు. రఘురామరెడ్డి అయ్య, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పెద్దోళ్ళు ఉన్నారు. అవినాష్ రెడ్డి. నిర్ణయాలు తీసుకునే శక్తి నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడగకుండా చెప్తానా. 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒక 6 రోజులు అన్నా ప్రచారానికి. మీకు సమ్మతం అయితే పోలీసు వాళ్ళకు 3 రోజులు వాళ్ళు చేయమను ప్రచారం. మేము చెయ్యం 3 రోజులు. ఏ 3 రోజులైనా వాళ్ళే కోరుకోమను. 1, 2, 3, 5, 6, 7 మేము కనపడే అన్నే కానీ ఆ మండలంలో 8, 9, 10 మేము చేస్తాం. వాళ్ళు కనపడాకమను. 11 అందరూ ఇళ్ళలో కూర్చుంటాం. నాయకులం వాళ్ళు మేమంతా. పోలీసు వాళ్ళు మాత్రమే వినండి. 12 వచ్చి ప్రజలు ఓట్లేస్తారు. ఎవరు గెలుస్తారో చూడు. వాళ్ళు గెలిచినట్టే. మేము గెలిచినట్టే. మేము గెలిచే సర్వసాధారణం. పులిందోలో మేము గెలవడం. వాళ్ళు గెలిచే రికార్డు, గిన్నీస్ బుక్కు, పెద్ద హీరోలు వాళ్ళు అవుతారు. మేము గెలిచే ఏమి కాదు. మేము సమతమే. మరి 3 రోజులు వాళ్ళు తిరగమను, మేము కనపడం. 3 రోజులు మేము తిరుగుతాం, వాళ్ళు కనపడాకమను. చివరి రోజు అందరం ఇళ్లలో కూర్చుంటాం. పోలీసులు ఉండమను. అన్ని బూతుల దగ్గర ప్రజలు స్వేచ్ఛగా రానిండి, ఓటు వేయండి. సమ్మతమేనా? పోలీసు అధికారులు అడుగుతానా? మీరు చేయగలుగుతారా ఈ పద్ధతి? తెలుగుదేశం పార్టీ సంసిద్ధమేనా ఈ పద్ధతికి? ఇవన్నీ ఏంటి జరగవు ప్రజలారా. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ జిల్లాలో, ఆ తాలూకాలో ఎన్ని దుర్మార్గాలు జరగాలనో, ఎన్ని ఘోరాలు నేరాలు జరగాలనో, ఎంతమంది మీద కేసులు పెట్టాలనో, మమ్మల్ని ఎంతమందిని జైలు పంపాలనో, ఎంతమందిని ఇంకా ఏమేమి చేయాలనో, ఇవన్నీ పుష్కలంగా జరగకపోతే నన్ను అడగండి మళ్ళీ 13వ తారీఖు.